ప్రణామ్స్ మాస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలోని 2వ చాప్టర్ అయినటువంటి ధ్యాన రహస్యముల స్పష్టీకరణను చదువుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు 7 భాగాలను పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం 8వ భాగాన్ని కొనసాగిస్తాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ముందుగా మనం సెంట్రింగ్ చేసుకుందాం. నా ప్రస్తుత స్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితితో నాలో ఉన్న నా మాస్టర్ గారితో అనుసంధానమవుతూ, ఇక్కడ ఉన్న మన అందరి హృదయాలు ఒకే హృదయంగా, ఇక్కడ ఏదైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకొని వాటిని మన హృదయాల్లో నింపుకొని జీవితంలో పాటించాలని మాస్టర్ గారు మనల్ని ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావాలని, వారు చేపట్టే కార్యక్రమాలు వారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని, వారు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉండాలని ప్రార్థిస్తూ మాస్టర్ గారి హృదయంతో అనుసంధానమవుదాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు మనం 52వ పేజీలో మనం 2వ పేరా నుంచి మనం చదవడం ప్రారంభించుకుందాం. దాజీ నవ్వి, ఇప్పుడు నీవు నీ దివ్య చైతన్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. అది ఇంకో కథ అంటూ వారు కాసేపు ఆగారు. ఉత్తమ గుణాలను సాధకులలో కల్పించేందుకు కూడా ప్రాణాహుతిని వాడుతాము. ఇక్కడ పతంజలి యోగ సూత్రాలు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి. అందులో 2వ మెట్టు నియమ. లాలాజీ హార్ట్ఫుల్నెస్ సాంప్రదాయంలో ఆది గురువు. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం తెలిపారు. వారు దాన్ని ఉత్తమ గుణాలను చొప్పించడంగా నిర్వచించారు. ఇదే సరిగ్గా మనం ప్రాణాహుతితో సాధించేది. యోగ సూత్రాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రాణాహుతి 4వ మెట్టును కూడా పూర్తి చేస్తుందని చెప్పడం జరిగింది. 4వ మెట్టు ప్రాణాయామం అని నేనన్నాను. ప్రాణాయామం అంటే చాలామంది కేవలం శ్వాసకు సంబంధించిన వ్యాయామం అనుకుంటారు అన్నారు దాజీ. అందుకే ప్రాణ అన్న పదం శ్వాసతో చేర్చబడింది. అయితే ప్రాణాయామానికి మరో లోతైన అర్థం ఉంది. ఆ పదానికి 2 మూలాలు ఉన్నాయి, ప్రాణ మరియు ఆయామ. ప్రాణం అంటే సాంప్రదాయబద్ధమైన అర్థం జీవశక్తి అని, ఆయామ అంటే విస్తరించటం అని మనం ఇంతకు మునిపే చర్చించాం. ప్రాణాయామ అంటే జీవశక్తి విస్తరించటం అని నేనన్నాను. సరిగ్గా చెప్పావు అన్నారు దాజీ. శ్వాసతో స్వతహాగా దానికేమీ సంబంధం లేదు. ప్రాణాహుతి ప్రసారం అందుకున్నప్పుడల్లా అత్యుత్తమమైన శక్తిని మన హృదయాలకు అందుతున్నట్లని అర్థం. విస్తరించే ఆ జీవశక్తి అక్కడి నుంచి శరీరమంతటా వ్యాపిస్తుంది. కాబట్టి ప్రాణాహుతి ప్రసారం ఈ విధంగా ప్రాణాయామ యొక్క లక్ష్యాన్ని పూర్తి చేస్తుంది. అందుకనేనా ఈ శ్వాసతో కూడిన వ్యాయామాలు హార్ట్ఫుల్నెస్ సాధనలో చేర్చలేదు అన్నాను. అవును, మనకు ప్రాణాహుతి అందుబాటులో ఉన్నప్పుడు ప్రాణాయామం అనేది పునరావృత క్రియ అవుతుంది. అయితే దానర్థం ప్రాణాహుతి ప్రాణాయామం ఒకటేనని కాదు. శ్రీ రామకృష్ణ పరమహంస తన ఆధ్యాత్మిక సంపదను స్వామి వివేకానందునికి ప్రసారం చేశారని నేను చదివాను.
అని నేనన్నాను. అవును అన్నారు దాజీ. అది నిజం. స్వామి వివేకానంద కూడా ప్రాణాహుతి ప్రసారము చేయగలిగేవారు. కానీ ఆయన ఎప్పుడూ ఆ విషయం గురించి మాట్లాడలేదు. మనకు వేరే ఉదాహరణలు కూడా కనిపిస్తాయి. ప్రాణాహుతి ప్రసారము సూఫీయిజంకు చెందిన కొన్ని తెగలలో ఉంది. వారు దాన్ని తవజ్జో అంటారు. టిబెటన్ బౌద్ధ పద్ధతుల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. యోగ గ్రంథాలలో ఒకటైన యోగ వాసిష్టంలో కూడా దీని గురించి చెప్పబడి ఉంది. చూడండి, భగవంతుడు ఎలాగైతే ఒక మతానికి పరిమితం కాడో అలాగే ప్రాణాహుతి ప్రసారం కూడా ఏ ఒక్క మార్గానికి చెందినది కాదు. మూలంతో పూర్తిగా లయం అయిన వ్యక్తి మాత్రమే ఈ దివ్య ప్రసారాన్ని ఇతరులకు పంచగలడు. కానీ అటువంటి వ్యక్తులు దొరకటం చాలా అరుదు. నా గురుదేవుల వంటి మహోన్నతమైన వ్యక్తులు చరిత్రలో చాలా అరుదుగా ఉంటారు. చూడండి, గురువు మూలంతో సంపూర్ణంగా ఐక్యం చెందకపోయినా కూడా ప్రాణాహుతి ప్రసరణ చేయగలుగుతారు. కానీ వాళ్ళేం ప్రసారం చేస్తారు? కేవలం తమ పరిమితమైన అస్తిత్వాన్ని ప్రసారం చేయగలరు. అటువంటి వారు తమ కంటే పై వాటితో అనుసంధానమై ఉండరు. ఒకవేళ అలా అనుసంధానమైన వారు పూర్తిగా మూలంతో ఐక్యమవ్వలేదు కాబట్టి వారి ప్రసరణ అంతవరకే పరిమితంగానే ఉంటుంది. ఆ పరిమితి ప్రసరణ యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది అని నేనన్నాను. అవును మరి అన్నారు దాజీ. సమాధి యొక్క లోతుల్లో మన స్థితి మనం అస్తిత్వానికి రాక మునుపు ఉన్న మూల స్థితిని పోలి ఉంటుంది. అప్పుడు ఆ సమయంలో చలనం లేదు, అంతా నిశ్చలంగా ఉండేది. కానీ ఆ నిశ్చలత్వంలో అపారమైన సంభావతా శక్తి ఉండేది, అపరిమితమైన శక్తి ఉండేది. ఈ శక్తికి చలనము కలిగిస్తే అదే అసలైన శక్తి లేదా ఆదిశక్తి అని మనం గుర్తిస్తాము. యోగ ప్రాణాహుతి ఆ మూలశక్తియే, అదే ఆ ఆదిశక్తి. కేవలం ఆదిలో ఉన్న ఆ శక్తికే మనల్ని ఆ ఆది స్థితికి చేర్చగలదు. నిజానికి ఆదిశక్తి కంటే మంచి పదం శక్తిరహిత శక్తి. చూసారా, ప్రాణాహుతికి ప్రభావం ఉంటుంది కానీ అది ప్రతిచర్య కలిగించలేదు. సాధారణంగా శక్తి ఒక ప్రక్రియను సృష్టిస్తుంది కానీ ప్రభావితం చేయదు. నీవు ఎవరినైనా దూషిస్తే వాళ్ళు ప్రతిస్పందిస్తారు, కానీ వారిపై ఏమైనా దాని ప్రభావం ఉంటుందా? ఆ గట్టి మందలింపు వారిలో మార్పు తేగలదా? శక్తి ఎల్లప్పుడూ ప్రతిచర్యను సృష్టిస్తుంది, కానీ ప్రేమ మాత్రమే ప్రతిచర్య లేకుండా ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రాణాహుతి ద్వారా ఈ ప్రేమపూరిత శక్తిరహిత శక్తి ద్వారా మనం తిరిగి మూలంతో ఐక్యాన్ని పొందగలుగుతున్నాము. యోగాకు అసలైన నిర్వచనం అదే. కనుక మనం అంతిమ స్థితి పొందాలంటే మనం గ్రహించే ప్రాణాహుతి ఆ అంతిమ స్థాయి నుండే ప్రసరించబడాలి అని నేనన్నాను. అవును అన్నారు దాజీ. ఎవరైతే పరిణితి చెంది ఆ అంతిమ స్థితితో ఏకమై ఉంటారో వారు మాత్రమే యోగ ప్రాణాహుతి అనబడే రూపంలో ఆ మూలాన్ని క్రియాత్మకంగా చేయగలరు. లాలాజీ ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ఎవరైతే మూలంతో పూర్తి ఐక్యాన్ని పొందారో వారు ఇతరులకు కూడా తన ప్రాణాహుతి కోసం వాహకాలు లేదా
మాధ్యమాలుగా తయారు చేయగల పద్ధతిని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ మనకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది స్వచ్ఛంద హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకులుగా ఉండి వారు తమ గురువు తరపున ప్రాణాహుతి ప్రసారం చేయడానికి వీలయ్యేలా చేసింది. కనుక హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకులు గురువు ఇచ్చే ప్రాణాహుతికి వాహకాలా అని నేను అన్నాను. అవును అన్నారు దాజీ. గురువు వారిని తయారు చేసి వారి ద్వారా పనిచేస్తారు. ప్రశిక్షకుడు ఒక సరికొత్త సాధకుడైనా కావచ్చు, అయినా అతడు చేసే ప్రాణాహుతి ప్రసారము తనను ఎవరైతే తయారు చేసి ఆ సామర్థ్యాన్ని ఇచ్చారో వారు ఇచ్చే ప్రాణాహుతితో సమానంగా ఉంటుంది. నా దృష్టిలో ఇది ఆధ్యాత్మిక చరిత్రలోని ఒక చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఒక కొత్త సాధకుడు సైతం బాగా పరిణితి చెందిన వ్యక్తిలాగా అదే ఆధ్యాత్మిక కార్యములు చేయగలడు. ఈ పద్ధతిలో గురువు కూడా ఒక వాహకుడే. ఎందుకంటే నిజానికి ఇదొక ప్రకృతి ప్రక్రియ. ప్రాణాహుతి అనేది మానవ పురోగతికి ప్రకృతి చేసే పరిణామ కార్యం యొక్క ఒక అంశం. మరి అలాగైతే మనం ధ్యానం చేయకుండానే ప్రాణాహుతి ప్రసారం దానంతటదే జరగాలి కదా అని నేను అడిగాను. వర్షం వల్ల రైతు లబ్ధి పొందాలంటే తన పొలాన్ని దుక్కి సిద్ధంగా పెట్టుకోవాలి అని దాజీ జవాబిచ్చారు. ప్రకృతి ఎలా ఉండాలో అలానే ఉంది, కానీ మనమే ప్రకృతితో శృతి కలపాలి. అందుకనే సాధన చెయ్యాలి. దివ్య ప్రేరణ ఏ పద్ధతి ద్వారా మన హృదయాలకు ప్రసరింపబడుతుంది అని నేను అడిగాను. అంటే నీ అర్థం అన్నారు దాజీ. ఉదాహరణకు శబ్దాన్ని తీసుకోండి. దానికి ప్రకంపించగల నీరు, గాలి లాంటి ఒక మాధ్యమం కావాలి. అలాగే మనల్ని చేరేందుకు ప్రాణాహుతికి ఏదైనా మాధ్యమం అవసరమా? ఎవరైతే దృష్టి, వాక్కు, స్పర్శ ద్వారా ఒక సాధకుడిలో దివ్యత్వాన్ని నింపి వారి మనసులో జ్ఞానోదయం చొప్పించగలరో వారే అసలైన గురువు అని యోగ వాసిష్టాలో చెప్పబడి ఉంది అన్నారు దాజీ. కొన్ని పరిస్థితుల్లో గురువు కేవలం ఒక దృష్టి సారించి సాధకుడిలో దివ్యత్వాన్ని జాగృతం చేసిన యోగగాథలు చాలా ఉన్నాయి. సూఫీ సాంప్రదాయంలో దివ్యశక్తిని హృదయంలో ప్రవేశపెట్టడానికి షేక్ సాధకుల ఛాతిని సున్నితంగా తాకడం సాధారణంగా జరుగుతుంది. కానీ మన మార్గంలో ఈ పద్ధతులనేమీ వాడము. మనం శారీరక స్పర్శను ఉపయోగించము. గురువు కానీ ప్రశిక్షకులు కానీ మన వైపు చూడనక్కరలేదు. మనతో మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. ఇక్కడ ప్రాణాహుతి ప్రసారం కనపడకుండా సాగుతుంది, కానీ దాన్ని అనుభూతి చెందకుండా ఉండలేము. ప్రాణాహుతికి మాధ్యమం ఆలోచన. ఇక్కడ ప్రశిక్షకుడు కేవలం ప్రాణాహుతి గురించి ఒక ఆలోచన చేయగానే అది ప్రవహించడం మొదలవుతుంది. కానీ కొన్నిసార్లు ప్రశిక్షకుని ఆలోచన కూడా లేకుండానే ప్రాణాహుతి ప్రసారం దానంతటదే జరిగిపోతుంది. మరి అలాంటప్పుడు మాధ్యమం ఏమిటి? సరే, ఎక్కడికైనా ప్రయాణించవలసి వస్తేనే మాధ్యమం అనేది అవసరం. కానీ ఇక్కడ ప్రాణాహుతి ప్రసారం మొదలైన తక్షణమే అది తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. కాంతి కూడా తక్షణం ప్రయాణం చేయలేదు. ప్రాణాహుతి ఎంత దూరాన్నైనా శూన్యకాలంలో చేరుకుంటుందంటే దాని వేగం అనంతమై ఉండాలి. ఎందుకంటే అది ఆదిమూలం నుండే
ప్రత్యక్షంగా వస్తుంది. అది ప్రత్యేకమైన ఏ ఒక్క ప్రదేశంలో కాకుండా ఒకేసారి అన్ని ప్రదేశాల్లో ఉంటుంది. ధన్యవాదాలు.